మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు విద్యా వైద్యం దూరం అవుతుందని మండిపడ్డారు. ఉచిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల డబ్బులు వెచ్చించి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాచమల్లు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన బ్రిటిష్ పాలన తలపిస్తుందని రాచమల్లు ఆరోపించారు. సంవత్సరం ఉంది. ఈ 3.5 సంవత్సరం ఇంతకు రెండింతలకు 4 తీవ్ర రూపమే ఉద్యమాల బాట పడతాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మానసికంగా శారీరకంగా మమ్మల్ని బాధించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే. ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలా, సంపద ఉండాలా, ఈ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించగలగాల. ఆ లక్ష్యం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తారు. ఇప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఈ ఉద్యమంలో కూడా ఎంఆర్ఓ గారి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి గవర్నర్ గారికి మేము 1 కోటి సంతకాల సేకరణలో ఉద్యమంలో భాగంగా 1 కోటి సంతకాలు అందించబోతున్నాం. దయచేసి ప్రభుత్వానికి, గుడ్డి ప్రభుత్వానికి, దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వానికి, హిట్లర్ పోకడగలిగిన ఈ ప్రభుత్వానికి మా అభిప్రాయాన్ని, మా మనోసంకల్పాన్ని తెలియజేయండి అని చెప్పి సంబంధించిన అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నాం. ఇది ఈ బుద్ధులతో ఈ కార్యక్రమానికి, ఈ ఉద్యమానికి సమాప్తం. కానీ శేషమే ఇది, ఇంతటితో కాదు. ఈ రోజుకి సమాప్తం. మళ్ళీ రేపటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేదానికి మరొక కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాన్ని అవలంబిస్తారు. కాబట్టి మెడికల్ కాలేజీలో ప్రభుత్వం నడిపేంత వరకు ఈ పోరాటం చేస్తాం. ఈ నిద్రపోతున్న ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఆలోచన చేస్తే 3.5 సంవత్సరం తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో కాలేజీలు ఉన్నా కూడా మెడ వంచి ఆ కాలేజీలు తీసుకొని ప్రభుత్వం చేతుల్లో పెట్టి, ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రజల చేతుల్లో పెట్టి, ప్రజలకే సౌలభ్యకరమైనటువంటి ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలు అందించే ప్రయత్నం చేస్తాము. అది జరుగుతుంది.